మా మామిడికాయ చెట్టుకి మంచి కాయ ఒకటి పండింది, చెట్టు మీద పండింది. అంటే కొన్నిటి కలర్ వస్తున్నాయి. నేను ఏమనుకున్నానంటే కోసేద్దాం అనుకున్నానులే, కానీ అలా మంచి కలర్ వచ్చింది. చూపిస్తాను చూడండి. అసలు ఎంత గాల్దుమ్మలు వచ్చినా కూడా పడలేదు ఆ కాయ. చూడు చూడు ఎంత ఎంత బాగుందో కాయ. పండింది. కాయలు ఎక్కడ కనబడలేదు. ఈ కాయలు చూసారా, పండలేదు. కోసేద్దాం అనుకుంటున్నాను. 2 రోజులు ఆపుదామా, కోసేద్దామా? కోయడానికి ఏమి ఉపయోగిస్తున్నాం అంటే మీరు ఎప్పుడు ఎవరు ఊహించలేరు ఇలాంటివి తయారు చేయటం. అంటే ఇలాంటి ఎవరు తయారు చేసి ఉండరేమో నేను అనుకుంటున్నా. నేను ఎక్కడా చూడలేదు. ఒకసారి చూడండి నేనేం తయారు చేశాను. ఇప్పుడు మామిడికాయ కోస్తాను. అన్ని కాయలు కొయ్యాలే కానీ కొయ్యను, పండిపోవాలి అనుకుంటున్నా. కాకపోతే ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు మాత్రం ఈ కాయ కోస్తున్నాను చూడండి. ఇది తయారు చేసాము. ఒక బుట్ట లాంటివి తయారు చేద్దాం అనుకున్నాం, కానీ ఇది అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి ఇగో ఎంత దూరమైన ఎన్ని కాయలన్నా కోసేయచ్చు దీంతో. చూద్దాము. ఇలా పెట్టి ఇట్లా కోసేసి ఇక్కడ కొంచెం ఏంటి బస్తా లాంటిది ఏదైనా పెట్టాలి. కొంచెం పెద్ద కాయలు అయితే దెబ్బ తగిలిద్ది. పోలే అదిరిపోలే. నాకు వచ్చిన ఐడియా అదిరిపోలే. ఎలా గొట్టం బుట్ట కాయలు చూసారా, పండిపోయింది. ప్రాణం లేచి వస్తుంది. అంత మంచి స్వీట్. చెట్టు మీద పండిద్దాం అనుకుంటున్నాం. కాయలు కొంచెం పండిన తర్వాత కోసి అందరికీ పంచి పెడతాను. అందరికి ఇస్తాను నేనైతే. మనం ఒక్కలే తింటే ఏం బాగుంటుంది. ఇలాంటి కాయలు అందరికి ఇస్తే